తమిళులతో బ్రతకలేక అనేక ఇబ్బందులు పడుతున్న రోజులు. అప్పుడే ఒక మహానుభావుడు వచ్చాడు. అతనే పొట్టి శ్రీరాముడు. అది చేసిన ప్రాణత్యాగాన్ని చూద్దాం. ఇలారా, ఏంటండి? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? తమిళులతో కలిసి మన ఆంధ్రులు బ్రతకడం కష్టంగా ఉంది. కాబట్టి మన ఆంధ్రులకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఒక గొప్ప ప్రాణత్యాగం అవసరం. ఇన్నాళ్ళు కలిసే ఉన్నాము, కొన్నాళ్ళు వీటి లేకుండా బ్రతుకు. అయినా అవకాశం వచ్చినప్పుడు నలుగురికి సహాయపడమని నిర్ణయం చెప్పాము. వాళ్ళు పంపించడం మీద సరేనండి, మీరు అనుకున్న కార్యం విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. शिव कड़े बायोलॉजी होमवर्क की डेटा it is kitchen. इट इज क्या ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడదాం అనుకుంటున్నాను. మీరు నాతో వస్తారా? పదండి శ్రీరాములు గారు. నా ఆంధ్రులకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాలు ఇచ్చేంత వరకు నేను ఆధారం నిరాకరణ దీక్ష చేస్తాను. జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర. గురువుగారు, మీరు 30 రోజుల నుండి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఆ సర్కారు మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేలాగా లేదు. మీరు దీక్షను విరమిస్తే బాగుంటుంది, లేదంటే మీరు మరణిస్తారు. లేదు సోదరా, నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను. మన ఆంధ్రులకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చేంత వరకు నేను ఆహారాన్ని ముట్టుకోను. అది మరణించినా సరే. అదే సోదరా, మీ ఇష్టం. దీక్ష మొదలుపెట్టేప్పటికి 56వ రోజు. జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర. మొబైల్ పడట్లేదు నా ఎక్సైటింగ్ పర్సన్ పడుతుంది. శ్రీరాములు గారు మరణించారు. పర్సనల్ మొబైల్ అది. ఆపండి ఆంధ్రులారా, ఆంధ్రులారా, గొడవలు అల్లర్లు సభట సమావేశాలు ఆపండి. నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇస్తున్నాను.